చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా గమనించారా, మన ఇంటి పక్కనే ఉండే కిరాణా కొట్టులో లేదా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో దొరికే అదే సబ్బు, అదే నూనె ప్యాకెట్ డీమార్ట్కి వెళ్తే మాత్రం 10-20 రూపాయలు తక్కువకే ఎలా వస్తుంది? అసలు ఇది నిజంగా డిస్కౌంటా లేక మన కళ్ళని మాయ చేసే బిజినెస్ ట్రిక్కా? ఓ పక్క కిరాణా షాపులో రూపాయి లాభం కోసం కష్టపడుతుంటే డీమార్ట్ మాత్రం వేల కోట్లు ఎలా సంపాదిస్తోంది? అసలు డీమార్ట్ సీక్రెట్ ఏంటో మీకు తెలుసా? డీమార్ట్ విజయం వెనక ఉన్నది కేవలం తక్కువ ధర మాత్రమే కాదు, ఆ తక్కువ ధరను ఎలా సాధ్యం చేస్తున్నారు అనేదే ఇక్కడ అసలైన మ్యాజిక్ అన్నమాట. రాధాకిషన్ దమానీ గారు ఒక ఇన్వెస్టర్గా స్టాక్ మార్కెట్లో ఎంత సక్సెస్ అయ్యారో రీటైల్ బిజినెస్లో అంతకంటే పెద్ద సక్సెస్ అయ్యారు. దీనికి ప్రధాన కారణం వారు వేసిన మొట్టమొదటి అడుగులోనే ఉంది. సాధారణంగా మనం ఏ సూపర్ మార్కెట్ చూసినా అవన్నీ సిటీ నడిబొడ్డున ఉన్న పెద్ద పెద్ద మాల్స్లో అద్దెకుంటాయి. నెలకు లక్షల రూపాయలు అద్దె కట్టాల్సిందే. ఆ భారం పరోక్షంగా కస్టమర్ జేబు నుండే కదా వెళ్తుంది. కానీ డీమార్ట్ ఇక్కడే తన మాస్టర్ మైండ్ ఉపయోగించింది. వారు ఎక్కడ స్టోర్ పెట్టాలనుకున్నా ఆ స్థలాన్ని లేదా ఆ బిల్డింగ్ని పూర్తిగా కొనేస్తారు, లేదా కనీసం 30 ఏళ్లకు లీజుకు తీసుకుంటారు. దీనివల్ల వారికి నెలలా కట్టాల్సిన అద్దె అనే అతిపెద్ద ఖర్చు ఉంటుంది కదా, అది మిగిలిపోతుంది. అలా మిగిలిన డబ్బునే వారు మీకు డిస్కౌంట్ రూపంలో వెనక్కిస్తున్నారు. అంటే డీమార్ట్ కేవలం సరుకులు అమ్మే కంపెనీ మాత్రమే కాదు, ఒక రకంగా అది రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా. కాలక్రమేణా ఆస్తుల విలువ పెరిగి కంపెనీ విలువను ఆకాశానికి తెస్తుంది. అయితే కేవలం అద్దె మిగుల్చుకుంటే సరిపోదు కదా, సరుకు తక్కువ రేటుకు రావాలంటే ఏం చేయాలి? ఇక్కడే డీమార్ట్ తన రెండో అస్త్రాన్ని ప్రయోగిస్తుంది. సాధారణంగా రిలయన్స్ ఫ్రెష్ లేదా బిగ్ బజార్ వంటి వాళ్ళు సరుకులు కొన్నప్పుడు ఆయా కంపెనీలకు డబ్బు చెల్లించడానికి 30 నుండి 60 రోజుల సమయం తీసుకుంటారు. కానీ డీమార్ట్ మాత్రం సరుకు అందిన 7 నుండి 10 రోజుల్లోనే పేమెంట్ క్లియర్ చేస్తుంది. ఉదాహరణకు మీరు ఒక సబ్బుల కంపెనీకి ఓనర్ అనుకోండి. మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి 60 రోజుల తర్వాత పూర్తి డబ్బు తీసుకోవడం, లేదా 7 రోజుల్లో డబ్బు తీసుకోవడం, కానీ కాస్త తక్కువ రేటుకి ఇవ్వడం. ఏ బిజినెస్ మెన్ అయినా 2 ఆప్షనే ఎంచుకుంటారు కదా. ఎందుకు అంటే చేతిలో డబ్బు ఉంటే మళ్ళీ బిజినెస్ రన్ చేయొచ్చు. ఇదే లాజిక్తో డీమార్ట్ కంపెనీల దగ్గర భారీ డిస్కౌంట్కు సరుకులు కొంటుంది. వారు తగ్గించారు కాబట్టి డీమార్ట్ మనకు తగ్గించి ఇస్తుందన్నమాట. మరి ఇంత తక్కువ మార్జిన్కి అమ్మితే లాభం ఎలా వస్తుంది అనే సందేహం మీకు రావచ్చు. ఇక్కడే వాల్యూమ్ గేమ్ తెరపైకి వస్తుంది. డీమార్ట్ ఫిలాసఫీ చాలా సింపుల్ అబ్బా. ఒక పేస్ట్ మీద 10 రూపాయలు లాభం వద్దు, 2 రూపాయలు చాలు. కానీ ఆ పేస్ట్లు 100కు బదులు 1,00,000 అమ్మాలి. సరికి ఎంత ఫాస్ట్గా అమ్ముడైతే అంత ఫ్రెష్ స్టాక్ వస్తుంది. దీన్నే బిజినెస్ పరిభాషలో ఇన్వెంటరీ టర్నోవర్ రేషియో అని అంటారు. డీమార్ట్ షెల్ఫ్లో ఒక సరుకు వచ్చిందంటే అది కొన్ని రోజుల్లో మాయం అవ్వాల్సిందే. అమ్ముడుపోని వస్తువులను వారు అస్సలు స్టోర్లో ఉంచారట. అందుకే మీరు డీమార్ట్లో ఫ్యాన్సీ బట్టలు లేదా ఖరీదైన ఎలక్ట్రానిక్స్ ఎక్కువగా చూడరు. కేవలం రోజువారీ వాడి సరుకులకే అక్కడ ప్రాధాన్యత ఉంటుంది. ఇవే కాకుండా ఖర్చులు తగ్గించడానికి డీమార్ట్ స్టోర్ లోపల కూడా కఠినమైన నియమాలు పాటిస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? డీమార్ట్ స్టోర్ చూడడానికి ఒక గోదాన్ లాగే ఉంటుంది. ఫాల్ సీలింగ్ ఉండదు, ఫ్యాన్సీ లైట్లు ఉండవు, కస్టమర్లను ఆకర్షించే ఖరీదైన బొమ్మలు అసలే ఉండవు. ఇవన్నీ కరెంటు బిల్లును, మెయింటెనెన్స్ ఖర్చును పెంచేస్తాయి కాబట్టి వాటిని నిర్దాక్షిణ్యంగా తీసేస్తారు. కస్టమర్కి కావాల్సింది ఏసీ మరియు ఆదాయే 4 డబ్బులు అని వారికి బాగా తెలుసు. ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఖర్చుతో స్టోర్ నడిపే కంపెనీల్లో డీమార్ట్ ఒక్కటి అని ఇక్కడ మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇక చివరిగా చూస్తే చాలా మందికి తెలియని మరొక ఆదాయ మార్గం కూడా డీమార్ట్కు ఉంది. అదే స్లాటింగ్ ఫీజు. ఏదైనా కొత్త బిస్కెట్ కంపెనీ లేదా జ్యూస్ కంపెనీ మార్కెట్లోకి వస్తే వారి ప్రోడక్ట్ డీమార్ట్ షెల్ఫ్లో కనబడాలి అంటే ఆ కంపెనీ డీమార్ట్కి ఎంట్రీ ఫీజు కట్టాలి. ఎందుకంటే రోజుకి లక్షల మంది కస్టమర్లు అక్కడికి వస్తారు కాబట్టి అక్కడ వస్తువు ఉంటే అదే ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ కింద లెక్క. ఇలా డీమార్ట్ కేవలం సరుకులు అమ్మే కాదు, తన షెల్ఫ్లను అద్దెకి ఇవ్వడం ద్వారా కూడా లాభాలు గడిస్తూ ఉంది. చూసారుగా, మనం కేవలం డిస్కౌంట్ చూసి సంబరపడతాం, కానీ దాని వెనక ఇంత పెద్ద బిజినెస్ ప్లాన్ ఉంది. అద్దె మిగుల్చుకోవడం, సప్లయర్స్ దగ్గర బార్గెయిన్ చేయడం, అనవసర ఖర్చులు తగ్గించుకోవడం, ఇదే డీమార్ట్ సక్సెస్ మంత్రం. మరి మీరు నెలవారీ సరుకులు ఎక్కడ కొంటారు? లోకల్ కిరాణా షాప్లోనా లేక డీమార్ట్లోనా? కింద కామెంట్ చేయండి.